జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అదే ఎందుకు? ఆఫీస్లో ప్రాబ్లం. ఏంటి, ఏమైంది? కంపెనీకి ఇంతకు ముందు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేవి, అప్పుడు మంచి ప్యాకేజ్ వచ్చేది. ఆ నమ్మకంతోనే అప్పు తీసుకొని మరీ ఇల్లు కట్టాను. ఇప్పుడు ఏ వచ్చాక మా కంపెనీకి వచ్చే వర్క్స్ తగ్గిపోయాయి. ఇప్పుడున్న మ్యాన్ పవర్కి వర్క్ లేక చాలా మందిని ఫైర్ చేశారు. మరి నీ జాబ్? జాబ్ పోదు, అయితే నెల నెలకి ఎంతో కొంత జీతం వస్తుంది. ఆ డబ్బు సరిపోక ఎవరికి వాళ్ళు జాబ్ వదిలేసి వెళ్ళిపోయేలా చేస్తారు. అందుకేనా ఇంత వర్రీ అవుతున్నా? అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. మీరేమో వెనక ముందు చూడకుండా కోప్పడుతున్నారు. నేనేదో దొంగతనాలు మోసాలు చేసి బతికేసినట్టు. సారీ. మరి ఇకపై ఎలా? తెలీదు. ధరణికి చెప్పావా ఈ విషయం? అమ్మకు తెలీదు. మరి దీపకి? తనకు కూడా ఇంకా చెప్పలేదు. తెలిస్తే గొడవ చేస్తుందని. డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఏ, నా దగ్గర తీసుకోకూడదా? ఎన్ని రోజులని ఇస్తారు? ఇంకో 2 నెలల్లో బిడ్డ పుడుతుంది. అప్పుడు ఇంటి ఖర్చులు ఇంకా పెరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని వచ్చి అవసరానికి డబ్బు అడగలేను కదా. అదే కీర్తి పెళ్లి జరుగుంటే బాగుండు. తను అమెరికాకి వెళ్ళేది. తర్వాత అమ్మని ఎలాగో అలా ఒప్పించి ఇల్లు అమ్మకానికి పెట్టేవాడిని. కనీసం రఘురంగా అప్పు తీరేది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేక ఇన్స్టాల్మెంట్స్ కట్టలేకపోతున్నాను. మీరు చేసిన పని వల్లే ఇలా జరిగింది. ప్రమోద్ గారిపై కేసు చేశారు. అందరి జీవితాలు నాశనం అయిపోయాయి. నాన్న ఆల్రెడీ రోడ్ పైకి వచ్చేసాడు. ఇక ఒక్కొక్కరం రోడ్ పైకి వచ్చేస్తాం. అందుకు కారణం నేనెలా అవుతాను? ట్యాక్స్ కట్టకుండా తప్పు చేసింది ప్రమోద్ గారు. కీర్తి పెళ్లికి హెల్ప్ అవుతుందని 50,000 అప్పు తీసుకుంది మీ నాన్న. ఆయనకంత మంచి పేరు లేకపోవడంతో తన మీద పడ్డ నింద వల్ల కీర్తి పెళ్ళాగిపోయింది. కానీ నువ్వేమో నా వల్ల ఈ సమస్య వచ్చిందంటున్నావు. అన్నీ కలిపి చూస్తే నువ్వన్నదే నిజమే, కానీ విడివిడిగా చూస్తే ఒకదానితో ఒకటి సంబంధం లేదు. మీరందరూ ఏ ప్రాబ్లంలో ఉన్నా కుటుంబంతో ఉన్నారు, కానీ నేనొక్కదాన్నే ఒంటరిగా ఉన్నాను. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను, కానీ మీరేమో మీకు తోచినట్టు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు ఏ ఆపదలో ఉన్నారో ఏంటో తెలుసుకోవడానికి నేను రమ్మన్నాను. ఆ రఘురామ్కి ఫోన్ చేసి చెప్తాను ప్రస్తుతానికి ఆ ఇన్స్టాల్మెంట్ నేనే కడతానని. హాయ్ అండి. హాయ్ మహేష్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? మీ మామ్ ఎలా ఉంది? షీస్ ఫైన్. ఇందాక లోపల మీరు దేవికతో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయట ఆగిపోయాను. అవునా? అన్నట్టు దీప మీ గురించి చెప్పింది. మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. బట్ టుడే ఇట్ ఫైనలీ హ్యాపెండ్. మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు. దేనికైనా టైం కలిసి రావాలి అంతే. కరెక్ట్గా చెప్పారు. కానీ మా ఇంటి గృహప్రవేశం టైంకి మీరు ఇంకెక్కడికి రాలేదు. వచ్చిండుంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేసేవాడిని. పిలవాలనుకుంటే ఇప్పుడైనా పిలవచ్చు. అందరినీ పరిచయం చేయొచ్చు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక పిలుపు దూరం అంతే. మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ మా నుంచి మీకు పిలుపు రాకపోవడం కారణం వెనక నీలకంఠం ఉన్నాడు. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ని అతనెలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఆల్రెడీ చేశాడు, ముందు ముందు కూడా చేస్తాడు. ఎందుకంటే నీలకంఠం ఆస్తుల మీద కమిషనర్ గారు రైడ్ చేశారు కదా. ఆ కక్షతోనే
చెక్ విషయంలో మా నాన్నని అడ్డు పెట్టుకొని పిన్నిని తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. దేవిక అంటే నిప్పు. తను ఎవరి బెదిరింపులకి భయపడదు. అఫ్కోర్స్ మా పిన్ని గురించి నాకు తెలీదా? కానీ నీలకంఠ నెట్వర్క్ చాలా పెద్దది. రఘురాన్ లాంటి ఎంతోమంది నీలకంఠ చెప్పు చేతుల్లో ఉన్నారు. వాడెప్పుడెప్పుడు పిన్ని మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండమని పిన్నితో చెప్పండి. కేర్ఫుల్గా ఉండే విషయంలో దేవికకి ఒకరు చెప్పాల్సిన పనిలేదు. తనెప్పుడు అందరి మూమెంట్స్ మీద నిఘా పెట్టే ఉంటుంది. కానీ నీలకంఠం మా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. ఆ విషయంలో మేము వారిని డిఫెండ్ చేయలేకపోతున్నాం. ఇప్పటివరకు పెట్టిన ఇబ్బందులు చాలా అన్నట్టు ఇప్పుడు నా జాబ్కే ఎసరు పెట్టాడని తెలిసింది. ఆ జాబ్ ఎప్పటివరకు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియట్లేదు. అలా అని ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకు మహేష్. నీలో టాలెంట్ ఉంటే జాబ్ ఎక్కడికి పోదు. బీ పాజిటివ్. పాజిటివ్గా ఉండలేని పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు చేసిన జాబ్లో గ్రోత్ లేదు. వచ్చే ఇన్కమ్ దేనికి సరిపోవట్లేదు. పోనీ వేరే చోట జాబ్కి ట్రై చేద్దామని అనుకుంటే వెళ్ళిన ప్రతి చోటి నిరాశ ఎదురవుతుంది. మహేష్, నువ్వు ట్రై చేస్తూ ఉంటే ష్యూర్గా మంచి జాబ్ దొరుకుతుంది. ప్రయత్నం ఆపొద్దు. అవకాశం ఉన్న చోట నీలకంఠం అడ్డుపడి నాకు జాబ్ రాకుండా చేస్తాడేమోనని డౌట్గా ఉంది. ఒకరు కావాలని మన పనికి అడ్డుపడుతున్నప్పుడు మనం ఎంత ట్రై చేసినా నో యూస్. అంటే దేవిక మీకు రిలేటివ్ అవడం వల్లే నీలకంఠం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని నీకు డౌట్ ఉందా? ఎస్. పిన్ని సిన్సియర్గా డ్యూటీ చేస్తుందని గర్వపడాలో, తన వల్ల మాకు కష్టాలు వచ్చాయేమోనని డౌట్ పడుతున్నందుకు బాధపడాలో తెలియట్లేదు. అనుమానాలు అయిన వాళ్ళని దూరం చేస్తాయి మహేష్. ఆధారాలు లేకుండా ఏ విషయాన్ని నమ్మకూడదని నీకు కూడా తెలుసు కదా. నా ఎక్స్పీరియన్స్లో నీలకంఠం లాంటి వాళ్ళని ఢిల్లీలో చాలామందిని చూశాను. నీలకంఠం నుంచి దేవికకి గాని తన ఫ్యామిలీకి గాని ఎలాంటి ఆపద రాకుండా నేను కాపలా కాస్తాను. మీకొచ్చే కష్టం ఏదైనా ముందు నన్ను దాటుకునొచ్చేలా అడ్డు నిలబడతాను. మహేష్, వాడి గురించి నువ్వేం భయపడకు. ఎవ్వరిని అనుమానించకు. ఓకేనా? థ్యాంక్స్ అండి. మా కష్టాన్ని మీ కష్టంలా ఫీల్ అవుతున్నారు. మీలాంటి మంచి మనసున్న మనిషి మా ఫ్యామిలీలోకి వచ్చారని తెలిసాక చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మహేష్, దేవిక నా మనిషి అయినప్పుడే మీరంతా కూడా నా వాళ్ళు అయిన వాళ్ళు అయ్యారు. ఇంకొక విషయం, త్వరలోనే నీ ప్రొఫైల్కి తగ్గ జాబ్ని కూడా చూస్తాను. బీ హ్యాపీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. దీప వెయిట్ చేస్తుంది. టేక్ కేర్. నేను హాస్టల్లో ఉంటాను. పొడితే 32 పళ్ళు రాలిపోతాయి. నీకేం తక్కువైందిరా వరుసగా? అన్నీ ఎక్కువే వరస్ట్గా. అసలు నిన్ను ఏమండి ఆగండి. వరే కాసేపు సైలెంట్గా ఉండు. నాన్న మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చెప్తే ఏం లాభం? బుద్ధి లేదే నీకు. నాశనం చేసేవాణ్ణి. కూర్చోంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, చెప్పినట్టు వినాలి. ఇప్పుడు చూడు, నాకే ఎదురు మాట్లాడుతున్నాడు. మీకు భయపడి ఈ వయసులో కూడా ప్యాంట్లో పోసుకుంటున్నాను. అదందరికీ గొప్పగా చెప్పుకొని తిరగండి. నా కొడుక్కి నేనంటే హడిలని. నువ్వు నోరు మూసుకుంటావు లేదా? ఊరికి ఉండరా సన్నీ, కాసేపు మాట్లాడకు. ఏమండి, వాడికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట. హాస్టల్లో చేర్పించండి. హాస్టల్కి ఎందుకు వరస్ట్గా? ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇంత విశాలమైన ఇల్లు, సపరేట్ ఏసీ రూమ్ వాడికి, దానికి అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి వీడికి? ఏం తక్కువైందిరా నీకు? నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. ఆహా,
అదే ఎందుకు రీజన్ చెప్పు. మీరు అమ్మని నోటికొచ్చినట్టు తిడుతున్నారు. రేయ్, ఇది నా భార్య. పిచ్చోడే వీడు, పిచ్చి. లేకపోతే నేను నిన్ను మాట అంటే వీడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి వరస్ట్గా? నేనే మీ అమ్మనంటే తనే పుట్టింటికి వెళ్ళదు కూడా. ఎందుకంటే తనని నేను అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య. కానీ ఆమె నాకమ్మ. హే, అందుకని అలా నవ్వకండి. అమ్మని మీరు నోటికొచ్చినట్టు అంటే నాకు కోపం వస్తుంది. కోపం 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 వస్తుంది నీకు. విన్నావే రేయ్, నా భార్యతో నేనెలా ప్రవర్తించాలో వీడు చెప్తే వినాలి నేను. ఎరా, నీ దగ్గర నేర్చుకోవాలా నేను? వినకపోతే వదిలేయండి, మీకు చెప్పిన అర్థం కాదులేండి. చెప్పరా, చెప్పు, నాకు అర్థమవుతుంది. చెప్పు, ఎలా ఉండాలి, నా భార్యతో నేను ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి చెప్పు. ఆమె నాకు అమ్మ. నేనేమి చిన్నపిల్లోని కాదు. నా ముందు అమ్మని పిచ్చిదానా, తెలివి తక్కువ దానా, మెంటల్ అని పిలవడం ఏంటి? అంత చీప్గా ట్రీట్ చేస్తే భరించడం నా వల్ల కాదు. ప్రతిరోజు రాత్రులు తాగి వస్తే మీకోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. అంటే మీ ఒక్కరిదే లైఫా? అమ్మది లైఫ్ కాదా? అమ్మకు మీరు వచ్చే వరకు నిద్ర ఆకలి ఉండకూడదా? మీరు తిన్నాకే లేట్ నైట్ తినాలి. అమ్మకు అంత కర్మేం పట్టలేదు. రే, తను నా భార్యరా, నా కోసం వెయిట్ చేస్తుంది. సన్నీ, నాకు అలవాటైంది లేరా. మిమ్మల్ని అలా చూస్తుంటే నాకు బాధేస్తుందమ్మా. నాకు మీలాగా పడి ఉండటం అలవాటు కాలేదు. మిమ్మల్ని అలా అంటుంటే చూస్తూ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే రాత్రి ఇంటికి రావాలంటే మనసే ఉండదు. నేను ఎంతో ఊహించానురా, నా కొడుకు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఎంతో సాధిస్తాడని. చాలా అనుకున్నాను, నాకు గొప్ప పేరు తీసుకొస్తాడనుకున్నాను. కానీ ఎక్కడ్రా, అంతా నా కర్మ. నా మనసులో కూడా అలాగే ఉంది. మా నాన్నతో నేను అలా గాల్లో తెలిపేంత అపేక్షంతో గడపాలని నాకు ఉండేది. కానీ మీరు ఆ రేంజ్లో లేరు. చీప్గా బిహేవ్ చేస్తున్నారు. రే, ఏంట్రా, ఏం తక్కువైంది నీకు? ఏమండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందరు. సన్నీ, నువ్వు రూమ్కి వెళ్ళురా, నేను నాన్నతో మాట్లాడతాను. రే 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 రే, నేను ఎలా ఉండాలో చెప్పి వెళ్ళరా. ఏమండి, వదిలేయండి. లేదు, అదేంటో వాణ్ణి చెప్పి వెళ్ళమను. ఎరా, నీకోసం ఈ నాన్న ఎలా ఉండాలో చెప్పి వెళ్ళరా. ఈ వయసులో మీ నాన్న నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలా? చెప్పు. వదిలేయండి. టాప్ ర్యాంక్ తెచ్చుకున్న ఇంజనీర్ని. ఆఫీస్కి వెళ్తే గజ వణుకుతారు. ఇన్స్పెక్షన్కి వెళ్తే కంటి చూపుతో చెప్పేస్తాను. అక్కడికక్కడ తప్పును గుర్తించి సరిచేయండని ఒక్క ఆర్డర్ ఇస్తే టెన్షన్తో నిప్పు చూసి వణికినట్టు వణుకుతారు. అలాంటిది నేను నీ దగ్గర నేర్చుకోవాలా? చెప్పరా, చెప్పు. చెప్తే విని నేర్చుకుంటాను. అంత మురిసిపోకండి. చాలామంది టాపర్స్లో మీరు ఒకరు. మీరు ఆఫీస్కి వెళ్ళంగానే అందరూ మీ ముందు గజగజ వణుకుతారా? కానీ మీ వెనకాల ఎలా తిట్టుకుంటారో మీకు తెలుసా? అది మీకు వినిపిస్తే అప్పుడు తెలుస్తుంది. సన్నీ, చాలురా, చాలు. ఇక ఆపు, లోపలికి వెళ్ళు. బిల్డింగ్ చూస్తే చాలు ఏ తప్పు ఉందో చెప్పేస్తారా? అయితే ఫాల్ట్ ఉన్న ఎన్ని బిల్డింగ్లను కూల్చేశారు? లేదు కదా. చూడండి, ఇక్కడ అందరు నన్ను మీ కొడుకనే గుర్తుపెట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ మీకు అవినీతిపరుడనే గుర్తింపు ఉంది. అందుకే వేరే ఊరికి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటాను. మీ కొడుకని తెలిస్తే వాల్యూ ఉండదు నాకు. చిన్నపిల్లల మనస్తత్వం అండి, వాడికేం తెలుసండి. నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. మీరేం మనసులో పెట్టుకోకండి. ఏం చేయమంటావు? మొహం మీదే మాట్లాడాడు. ఇంతవరకు ఎవ్వరూ నా మొహం మీద ఇలా మాట్లాడలేదు. అమ్మ, నాన్న, తమ్ముడు ఎవరు లేరు. నన్ను తిట్టే ఛాన్సే ఎవరికీ లేదు. నీకు తెలీదు నా గొప్పతనం. నేను ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తే వణికిపోతారు. వీడంటున్నాడే జనాలు తిట్టుకుంటారని. తిట్టుకోనివ్వు. వచ్చే జీతం సరిపోదు. బతకాలంటే డబ్బులు అవసరం కదా. వాడికి తెలీదు. ఉప్పుంటే పప్పుండదు, పప్పుంటే ఉప్పుండదు.
వాడికేం తెలుసు డబ్బు వాల్యూ? అది తెలిస్తేనే కదా వాడికి నాన్న వాల్యూ తెలిసేది. నీతి నిజాయితీ లేదన్నాడు కదా. ఇల్లుంది, కారుంది, ఇంకేం కావాలి? ఒక స్టేటస్ ఉంది. జనాలు రెస్పెక్ట్ చేయట్లేదంటాడా? వెనకాల వరస్ట్గా తిట్టుకుంటున్నారంటున్నాడు కదూ. తిట్టుకొని ఆ వరస్ట్ జనాలతో నాకేంటి? నా కొడుకు, నా భార్య సుఖంగా ఉండాలనుకోవడం తప్ప అది వాడికెప్పుడు అర్థమవుతుంది? సర్లేండి, వదిలేయండి. వాడికేం తెలుసు? వాడి వయసు ఎంత? ఎక్కడో గాలి మాటలు వినుంటాడు. అది అలానే మాట్లాడుతున్నాడు. లేదు, వాడు కరెక్ట్గానే చెప్పాడు. వాడు నాకు కేవలం నాన్న చాలు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదా గల డాడీ అవసరం లేదని చెప్పాడు. డబ్బులు బాగా ఉన్న ఫాదర్ వద్దట, నీతిమంతుడైన నాన్న కావాలట, లేకపోతే వెళ్ళిపోతాడట. ఇంటి అప్పు ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టమని మహేష్కి చెప్పి పంపించాను. ఏదైనా డబ్బు అవసరమైతే నన్ను అడగమని చెప్పాను. నీపై వచ్చిన ఎలిగేషన్పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? అడిగారు, సమాధానమిచ్చి పంపించాను. బావ తీసుకున్న డబ్బుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, బావనే దానికి సమాధానం ఇవ్వాలని చెప్పాను. సరే. నాకొక మాట చెప్పి ఉండాల్సిందక్కా. దేని గురించి? ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకునే ముందు ఒక్కసారి అడగాల్సిందే. అక్కడంతా మోసం, వడ్డీ ఎక్కువ. ఆ రఘురాం నీ ఇల్లు అమ్ముతున్నట్టు డాక్యుమెంట్స్ మీద సంతకం తీసుకున్నాడు. కొద్దిగా తేడా వచ్చినా నీ ఇల్లు పోతుందక్కా. తెలుసు. కొడుకు అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానో. అదే వేరే వాళ్ళైతే అన్నీ ఆరా తీయొచ్చు. కానీ కొడుకు కాబట్టి నిండు మనసుతో ఇవ్వడమే. తల్లికి కొడుకు కంటే కావలసిన వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు? బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ మోసం చేస్తారు, బాధ పెడతారు. నువ్వింకా ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నావు. కానీ నేను నీ కక్కని. నేను ఇలాంటివి చాలా అనుభవించాను. అవును, మహేష్ కంపెనీలో ఏంటి ప్రాబ్లం? జాబ్ పోతుందా? జీతం సరిగ్గా రావటం లేదు అన్నాడు. ఇలానే మొదలవుతుంది. శాలరీలో నెమ్మదిగా కోత మొదలు పెడతారు. నో వర్క్ నో పే అంటారు. తర్వాత వర్క్ సరిగ్గా లేదని శాలరీ అంతా చెక్కేస్తారు. కొంతకాలానికి హాఫ్ శాలరీ అంటారు. నిదానంగా నీ అవసరం మాకు లేదు, వేరే జాబ్ చూసుకోమని చెప్తారు. అలానే అనిపిస్తుందక్కా. వీడికి తెలివుంటే ఇప్పటికే వేరే జాబ్ చూసుకునేవాడు. అదే చెప్పు వాడికి. వాళ్ల బతుకు వాళ్ళు బ్రతుకుతారు. నేను చెప్పేదేమీ లేదు. అప్పు తీర్చాలి అనుకుంటే తీర్చనివ్వు, లేదంటే వదిలేనివ్వు, వాడిష్టం. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఇల్లు పోతుందక్కా. ఆ ఆలోచన వాడికి ఉండాలి కదా. ఇంటిలో వాడికి కూడా బాగా ఉంది. ఉంచుకోవడం తెంచుకోవడం తన ఇష్టం. ఇది నీ ఇల్లు. ఇల్లు ఇల్లులా ఎక్కడుంది? కీర్తి పెళ్లి ఆగిపోయాక దీని కళే పోయింది. తనకు ముఖం చూపించి మాట్లాడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. తనున్న చోట నేనుండలేకపోతున్నాను. తను నా ముందుకు రావడం లేదు. నేను తన ముందుకు వెళ్ళడం లేదు. నేనొక రూమ్లో, కీర్తి ఒక రూమ్లో. మా మధ్య మాట్లాడడానికి ఇంకేమీ లేదనిపిస్తోంది. ఇల్లు చూస్తేనేమో కీర్తి మహేష్లు పెరిగి పెద్దైన జ్ఞాపకాలున్నాయి. కానీ వాటిని గుర్తు చేసుకుంటుంటే వాటితో పాటు మా ఆయన నాకు చూపించిన నరకం కూడా కళ్ళ ముందే కనిపిస్తుంది. అవి చెరిగిపోవు. కానీ కీర్తి పెళ్లికి, ఇంటికి రంగురంగుల కాగితాలతో అలంకరించుకొని వాటిని చూస్తూ
ఇక ముందంతా బావుంటుంది అని సంతోషపడాలనుకున్నాను. కానీ అలా లేదు. అంతా శూన్యం. ఇక ఈ ఇల్లు మీద ఏం ఆశుంటుంది? అదొక ఆస్తి. ఆస్తి ఉంటే దానికి ఒక హక్కు అవసరం. కాగితాల మీద హక్కు ఎవరికున్నా ఉపయోగించుకునేది మాత్రం రాసిపెట్టున్న వాళ్ళు మాత్రమే. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకవసరం లేదా? ఎంత ఎదురీత సాగించినా విధిరాత మారదు. ఎంత దూరంగా ప్రయాణించినా చేరాల్సిన గమ్యస్థానం కష్టాల సుడిగుండమే అయినప్పుడు ఆ గండాన్ని ఎవరు తప్పిస్తారు చెప్పు? అందుకే అమ్మ చెప్తూ ఉండేది, ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి అని. కానీ నేనలా ఉండలేను. అలాంటప్పుడు ఇప్పుడున్న ఈ పరిస్థితికి నువ్వెలా కారణమవుతావు? ముమ్మాటికి నీ తప్పేం లేదు. కానీ నీకు నీ మనసులో ఏదో ఒక మూలన అనిపించొచ్చు, ఈ ఇంట్లో వచ్చిన కష్టాలకి నువ్వే కారణమని. కానీ అలా అనుకోవలసిన అవసరం లేదు. నాకు లేదు, నీకు వద్దు. ఒకరి జీవితంలో జరిగే సంఘటనలకు ఇంకొకరు కారణమని నిందించటం పొరపాటు. ఎవరికి ఎవరు తెచ్చిపెట్టకుండానే ఎవరి సమస్యలు వాళ్లకు బోలెడుంటాయి. నీకు లేవా చెప్పు? మరలాంటప్పుడు అవన్నీ సరిచేసుకోకుండా నీ వల్ల నాకిలా జరిగిందని ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చూస్తున్నావా? అందుకే ఈ ఇంటి మీద తీసుకున్న అప్పు తీరుస్తాను అంటున్నావా? వద్దు, చాలు చేసింది. చెల్లెళ్ళని అక్కగా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. అమ్మ తర్వాత అమ్మలా పెంచావు. డబ్బులు లేనప్పుడు డబ్బులిచ్చావు. నాకు అవసరం ఉన్నప్పుడు ఎంతో సహాయం చేశావు. ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వక్క. రుణం తీర్చుకోవాలి అనుకుంటే కీర్తికొక మంచి దారి చూడు. స్టాప్ ఇట్ దేవిక. పిల్లల గురించి నా స్టాండ్ ఏంటో నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఈ ఏజ్లో పిల్లలొద్దు. పిల్లలు పుడితే ఇంట్లో ప్రశాంతత పోయి ఏడుపులు కేకలు ఎప్పుడూ ఇరిటేషన్ తెప్పిస్తుంటారు. ఉన్న కొద్ది రోజులైనా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ గడపాలన్నది నా మోటో.